ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ రీసెంట్‌గా మీరు డీఎస్సీ రాసారా? రాస్తే మీరు క్వాలిఫై అయ్యారా? నాట్ క్వాలిఫైడా? ఒకవేళ క్వాలిఫై అయితే గుడ్. నాట్ క్వాలిఫై అయితే వెల్ అండ్ గుడ్ అనమాట. దానికన్నా చాలా మంచి పోస్టులనమాట. టీచింగ్ స్టాఫ్‌కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్‌కి నోటిఫికేషన్ వచ్చిందనమాట. సాలరీ కూడా చానా బాగుండిద్దనమాట దీంట్లో. పర్మనెంట్ జాబ్ లాగనమాట ఇంక. ఈ మొత్తం వచ్చే నోటిఫికేషన్‌లు 7,000 పైనేగా ఉన్నాయన్నమాట. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్సు. మరి ఏపీ అండ్ తెలంగాణ మన ఎవరైతే అభ్యర్థులున్నారో వాళ్ళు గూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పూర్తి వివరాల్లోకెళ్ళే ముందలగా కొత్త వాళ్ళు మన ఛానల్‌ని చూసినట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని కొట్టవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ తెలుసుకోవడానికి ఇది మీకు యూజ్‌ఫుల్‌గా ఉండిద్ది. పోతే వివరాల్లోకెళ్దాం డైరెక్ట్‌గా. ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 అనమాట. ఏదైతే పోస్ట్ పేరొచ్చి కంపెనీ నేమ్ అంటే అదే పోస్ట్ పేరనమాట. అంటే ఎవరైతే మనకి ఇష్యూ చేస్తున్నారో జాబు వాళ్ళదొచ్చి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఏ పోస్టులు అంటే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు అనేది విడుదల చేశారు. మొత్తం పోస్టులొచ్చి 7,267 పోస్టులనమాట. నంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చి 7,267. శాలరీ చూసుకుంటే 18,000 నుంచి 2,09,200 దాకా ఉండిద్దనమాట దీంట్లో. కేటగిరీ వైస్ శాలరీ అనేది ఉండిద్దనమాట. అది కూడా తెలుసుకుందాము. దీనికి క్వాలిఫికేషన్ ఏం చూస్తారంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. లేదంటే బీకాము, బీఈడీ, బీఎస్సీ, డిప్లొమా, 12థ్, 10థ్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకి టీచింగ్ మరియు నాన్ టీచింగ్‌కి సెపరేట్‌గా డివైడ్ చేయడం జరిగింది. అది కూడా తెలుసుకుందాము. స్టార్ట్ డేట్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చి 19 సెప్టెంబర్. 19 సెప్టెంబర్‌లో స్టార్ట్ అయిందనమాట. 23 అక్టోబర్ దాకా ఉందనమాట లాస్ట్ డేట్ వచ్చి. ఇంకా మనకైతే టైం అయితే ఉందనమాట. ఇంకా ఒక 13 డేస్ పైనే ఉందనమాట. వీలైన ఈ వీడియో చూసిన అభ్యర్థులు ఒకవేళ మీరు చేయకపోయినా చేసుకోవాల్సిందిగా కోరుచున్నాననమాట. వెబ్‌సైట్‌లోకెళ్తే nes.tribal.gov.in అనమాట. ఈ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లో చూస్తే మీకు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చనమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం ఏ టు జెడ్ అనమాట. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కి సంబంధించి పోస్టులొచ్చి ఇందాక చెప్పాను గదండీ! వాటికి సంబంధించి డివైడ్ చేశారు చూడండిక్కడ. ప్రిన్సిపాల్స్ 225 పోస్టులనమాట. పీజీటీ టీచర్స్ 1460. హాస్టల్ వార్డెన్స్ వచ్చి మేల్ క్యాండిడేట్సే ఓన్లీ 346 అనమాట. జూనియర్ సెక్రటేరియట్ అండ్ అసిస్టెంట్ క్లర్క్ 228 అనమాట. అకౌంటెంట్ 61 పోస్టులు. ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550 పోస్టులనమాట. టీజీటీ టీచర్స్ 2,962. హాస్టల్ వార్డెన్ ఫీమేల్స్ 289 ఓన్లీ ఫర్ ఫీమేల్ అనమాట. డివైడ్ చేశారు ఇది కూడా. ల్యాబ్ ల్యాబ్ అటెండెన్స్ వచ్చి 140. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ అంటారు కదా! వాటికి సంబంధించి 146 పోస్టులున్నాయన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా వరకు వెళ్దాం ఒకసారి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రిన్సిపాల్స్‌కొచ్చి పీజీ చేసి ఉండాలన్నమాట. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి డిగ్రీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడీ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట ప్రిన్సిపాల్‌కి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటారన్నమాట. పీజీ డిగ్రీ ఇన్ రిలేటెడ్ సబ్జెక్ట్ అండ్ బీఈడీ క్వాలిఫై ఉండాలన్నమాట. డిగ్రీలో సబ్జెక్ట్ ఉండి అండ్ బీఈడీ కూడా ఉండాలన్నమాట వీళ్ళకి. పీజీ డిగ్రీ. ట్రైనీ అండ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ అంటారు. గ్రాడ్యుయేట్ ఇన్ రిలేటెడ్ సబ్జెక్ట్ బీఈడీ. ఏదైనా ఒక కోర్స్‌కి సంబంధించి స్పెషలైజేషన్ చేస్తారు బీఈడీలో. బీఈడీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. ఫీమేల్ స్టాఫ్ నర్సు బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫీమేల్ స్టాఫ్ ఏదైతే నర్సింగ్ పోస్ట్‌కి వాళ్ళకి నర్సింగ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. హాస్టల్ వార్డెన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అంటే ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోద్దనమాట హాస్టల్ వార్డెన్స్‌కి. అకౌంటెంట్‌కొచ్చి గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ కామర్స్ బీకామ్ ఇవి చేసుంటారు కదండీ! వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అకౌంటెంట్‌కైతే. జూనియర్ సెక్రటేరియట్ అండ్ అసిస్టెంట్ 12థ్ పాస్ అయితే సరిపోయిద్దనమాట. ల్యాబ్ అటెండెంట్ వచ్చి 10థ్ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నిక్స్ ఆర్ 12థ్ పాస్డ్ విత్ సైన్స్. సైన్స్ గ్రూప్‌లో అయితే పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇంటర్మీడియేట్‌లో 12థ్ కంప్లీట్ చేసి ఉండాలి. ఏదైతే సైన్స్ గ్రూప్స్ ఉంటాయి కదండీ! ఎంపీసీ అలాంటి కోర్సెస్ అవి కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్‌లోకి వెళ్దాము.
మాక్సిమం ఏజ్ లిమిట్ ప్రిన్సిపాల్‌కొచ్చి 50 ఇయర్స్ లోపల ఉండాలన్నమాట. మాక్సిమం ఏజ్ లిమిట్ పీజీటీ టీచర్స్‌కొచ్చి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అనమాట. వాటికైతే 40 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ ఫర్ టీజీటీ టీచర్స్ వచ్చి 35 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ అకౌంటెంట్‌కి వచ్చి 30 సంవత్సరాలు ఉండొచ్చనమాట. మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ది ల్యాబ్ అటెండెంట్స్‌కి వచ్చి 30 ఇయర్స్ బిలో ఉండాలి. మాక్సిమం ఏజ్ హాస్టల్ వార్డెన్స్‌కి అయితే 35 ఉండాలి. మాక్సిమం ఏజ్ ఫర్ ది ఫీమేల్ స్టాఫ్‌కి అయితే 35 ఉండొచ్చు. మాక్సిమం ఏజ్ ఫర్ జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ వచ్చి 30 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఏజ్ వచ్చి ఏదైతే వాళ్ళకుంటది గదా! బీసీ, ఎస్టీ, ఎస్సీ సంబంధించి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ రూల్స్. ఇది టోటల్ నోటిఫికేషన్ మీరు చూడొచ్చిది. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ చూడండి. జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ వచ్చి ఫర్ ప్రిన్సిపల్ పోస్ట్‌కి 2250 కట్టాలన్నమాట. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ టీజీటీ, పీజీటీ టీచర్స్‌కొచ్చి 2000 కట్టాలి. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్ ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్స్‌కి 1500 కడితే సరిపోయిద్ది. ఆల్ ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఫర్ ఆల్ పోస్ట్‌కొచ్చి 500 కడితే సరిపోయిద్ది. పేమెంట్ మోడ్ వచ్చి త్రూ ఆన్‌లైన్ ద్వారా పే చేస్తే సరిపోయిద్దనమాట. సాలరీస్ చూద్దామండి. చాలా బాగుంటాయి సాలరీస్ వీటికి. ఫ్రెండ్స్ ఇక్కడ మంత్లీ సాలరీ చూద్దాం. ప్రిన్సిపాల్‌కొచ్చి 78,800 నుంచి 2,09,200 దాకా ఉండిద్దనమాట స్టార్టింగ్ సాలరీ. పీజీటీ టీచర్స్‌కొచ్చి 47,600 నుంచి 1,51,100 దాకా ఉండిద్దనమాట. టీజీటీ టీచర్స్ 44,900 నుంచి 1,42,000 దాకా ఉండిద్ది. లైబ్రేరియన్‌కొచ్చి 44,900 నుంచి 1,42,000 దాకా ఉండిద్దనమాట. ఆర్ట్ టీచర్స్ 33,400 నుంచి 1,12,000 దాకా ఉండిద్ది. మ్యూజిక్ టీచర్స్ వచ్చి 35,400 నుంచి 1,12,400 దాకా ఉండిద్ది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 35,400 నుంచి 1,12,400 దాకా ఉండిద్ది. అకౌంటెంట్‌కొచ్చి 35,400 నుంచి 1,12,000 దాకా ఉండిద్ది. స్టాఫ్ నర్స్ 29,200 నుంచి 92,300 దాకా ఉండిద్ది. హాస్టల్ వార్డెన్స్‌కొచ్చి 29,200 నుంచి 92,300 దాకా ఉండిద్ది. జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్‌కొచ్చి 19,900 నుంచి 63,200 దాకా ఉండిద్ది. ల్యాబ్ అటెండెంట్‌కొచ్చి 18,000 నుంచి 56,900 దాకా వచ్చిద్దనమాట సాలరీ. ఒకవేళ మీరు క్వాలిఫై సెలెక్ట్ అయ్యి మొత్తం ఫైనల్‌గా జాబ్‌లో జాయిన్ అయితే ఈ సాలరీస్ అనేది మీకు ఉండిద్దనమాట. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి స్టార్టింగ్ డేట్ వచ్చి 19/9/2025. లాస్ట్ డేట్ చూసుకుంటే 23/10/2025. ఇంకా టైం ఉందండి. మాక్సిమం అప్లై చేయడానికైతే చూడండి. నోటిఫికేషను ఒకసారి ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఎలా ఉండిద్ది, ఆ పీడీఎఫ్ ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. చూస్తున్నారు గదండీ! అఫీషియల్ వెబ్‌సైటు కొద్దిగా సర్వర్ డౌన్‌లో ఉంది. అందుకని ఓపెన్ అవ్వలేదు. NESTS TRIBAL tribal.gov.in వెబ్‌సైట్ అనమాట. ఇది ఒకసారి నోట్ చేసుకోండి. ఈ వెబ్‌సైట్‌లో మీకు మొత్తం ఉండుద్దనమాట. మనకేందంటే సర్వర్ కొద్దిగా స్లో ఉండడం వల్ల వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వలేదు ప్రెజెంట్. ఇది ఫుల్ నోటిఫికేషన్ అనమాట మీకిది. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ కోసము స్టార్ట్ అయిన స్కూల్స్ అనమాట ఇది. మీకు ఏదైతే చెప్పానో మొత్తం మీకు ఇన్ని పేజీలు చదవరు కాబట్టి క్లుప్తంగా మీకు డీటెయిల్డ్ వైస్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నోటిఫికేషన్ చూడవలసిందిగా కోరుచున్నాను. ఏవెన్ని పోస్టులు, ఏ కేటగిరీ, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏ పోస్టులకి ఎన్నున్నాయి, అదర్స్ ఇక్కడ మీకు క్యాస్ట్ వైస్‌గా డివైడ్ చేసి చూసుకోండి ఒకసారి. ఇందాక మ్యూజిక్, ఆర్ట్ వాళ్ళకి సంబంధించి డివైడ్ చేశారు. ప్రతి పోస్ట్‌ని డివైడ్ చేశారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఈ నోటిఫికేషన్ మీద పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని చూస్తే మీకు టోటల్‌గా క్లియర్ అయిద్దనమాట. మీ డౌట్స్ ఉన్నా ఇక్కడ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. ఎన్నెన్ని పోస్టులున్నాయి, పోస్ట్‌ని బట్టి మీరు అప్లై చేసుకోవడం. ప్లస్ మీ క్యాస్ట్‌కి ఎన్ని పోస్టులున్నాయో చూసుకుంటే బెటర్ పోస్ట్స్ మీ ఎలిజిబిలిటీ ప్రకారంగా అప్లై చేసుకుంటే వస్తే సూపర్ అన్నమాట. ఈ జాబ్స్ వస్తే ఇక మీరు సెటిల్ అయిపోయినట్టేనమాట. సేమ్ ఇందాక చెప్పాను కదా! ప్రిన్సిపాల్‌కి ఎంతెంత సాలరీ వచ్చింది. ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్సు ప్రిలిమినరీ అని ఉండిద్దండి. దీని క్వాలిఫికేషను అదే మీకు ఎలిజిబుల్ ఉన్నారు అప్లై చేస్తే టోటల్ 100 మార్క్స్‌కి ఉండిద్ది. జనరల్ అవేర్‌నెస్ సంబంధించి 10 మార్కులు, రీజనింగ్ అబిలిటీ నుంచి 15 మార్కులు, నాలెడ్జ్ ఐసీటీ 15 మార్క్సు. డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 30 మినిట్స్ దాకా ఉండిద్దనమాట. వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ద పార్ట్ టెస్ట్ ఇండివిడ్యువల్లీ. ఇక నాలెడ్జ్, టెక్నికల్ యాప్టిట్యూడ్స్, లాంగ్వేజ్ మీద కూడా ఉండిద్దనమాట మార్క్స్. ఒక 30 మార్క్స్ దాకా ఉంటాయి. పార్ట్ 4 అనమాట. పార్ట్ వైస్ ఇచ్చారు చూడండి.
ఇది ప్రిలిమినరీ టెస్టు. తర్వాత టైర్ 2 ఎగ్జామ్ ఉండిద్దనమాట. క్యాండిడేట్ హూ ఈజ్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ది 1:10 అగైన్స్ట్ నోటీస్ వేకెన్సీ ఒక పోస్ట్ ఓ 10 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలుస్తారనమాట మళ్ళీ. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ గురించి తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటది. ఆబ్జెక్టివ్ సంబంధించి 40, డిస్క్రిప్టివ్ వచ్చి 15, ఆబ్జెక్టివ్ వచ్చి 40, డిస్క్రిప్షన్ వచ్చి 60, టోటల్ 55 ప్లస్ ఈ మార్కులు కలిపి తెచ్చి 40 ప్లస్ 60 వచ్చి 100 మార్క్స్ అనమాట. ఇది తర్వాత హాస్టల్ వార్డెన్‌కి కూడా సేమ్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్‌కు. టైర్ 1 ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామింగ్ ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ 100 మార్క్స్ ఉంటదన్నమాట. సేమ్ అంట. జనరల్, రే రీజనింగు, నాలెడ్జ్ ఫర్ ఐసీటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ లాంగ్వేజ్ సంబంధించి ఒక 10 మార్క్స్. 10 అంటే టోటల్ ఇంటూ 30 అనమాట. 30 మార్క్స్ ఉంటాయన్నమాట. 2 అవర్స్ టైం ఉండిద్ది. ఇలాగ అకౌంటెంట్ ఫస్ట్ ప్రిలిమినరీ పిలుస్తారు. తర్వాత నెక్స్ట్ ఎగ్జామినేషన్‌కి పిలుస్తారనమాట. టైర్ 1 ఇవన్నీ టైర్ 1 అనమాట. టైర్ 1 సంబంధించి అడిగే క్వెషన్స్ అనమాట ఓఎంఆర్ షీట్‌లో. ఇది ఇక్కడ చూసారంటే చాప్టర్ అండ్ ఎలిజిబిలిటీ. క్వాలిఫికేషన్. ఏ క్వాలిఫికేషన్ ఉండాలనేది డీటెయిల్‌గా ఉండిద్దనమాట. ఇక్కడ నోటిఫికేషన్‌లో మీకు స్టార్ట్ చేసి అక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఈ వివరాల్లోకి వెళ్తే మీకు పూర్తిగా ఇస్తారనమాట. ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి ఈడ. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇందాక చెప్పాను కదండీ! ఏ క్యాస్ట్‌కి ఎంత ఏజ్ దాకా లిమిట్ అనేది ఉండిద్ది. ఆడ మాక్సిమం ఏజ్ అన్నాను కదా! దానికి ఇంకో ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చనమాట. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకో 15 ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి. ఇది రిలాక్సేషన్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఇచ్చినట్టుగా చూసుకొని అప్లై చేసుకుంటే ఈజీగా ఉండిద్ది. ఇంకేం లేదండి. ఇదంతా మొత్తం డీటెయిల్సే. తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి తెలుసుకుందాము ఫైనల్‌గా. స్టెప్ బై స్టెప్ అనేదనమాట. ఫస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. లేదా ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి లాగిన్ చేసుకుంటే లాగిన్‌లో చేయాలన్నమాట మొత్తం ప్రాసెస్. ఫస్ట్ రిజిస్ట్రేషన్ జస్ట్ ఐడియా కోసం ఓపెన్ చేస్తున్నాను. ఇదండి ఇక్కడ ఐడియా కోసం. ఇందాక ప్రిన్సిపాల్ సంబంధించి ఫీజ్ అని చెప్పాను కదా! ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో ఇంత పడిద్దనమాట యాక్చువల్‌గా. ఇది ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ కాకుండా వేరే వాళ్ళు ఉంటారు కదా! జనరల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళ గురించి. ప్రిన్సిపాల్‌కైతే 2500, అప్లికేషన్ ఫీజు 2000, ప్రాసెసింగ్ ఫీజు వచ్చి 500, 2500, పీజీటీ అండ్ టీజీటీ సంబంధించి 1500 ఏమో అప్లికేషన్ ఫీజు, 500 ప్రాసెసింగ్ ఫీజు 2000 పడిద్దనమాట. నాన్ టీచింగ్ స్టాఫ్ పర్ పోస్ట్ రూ. 1000 అప్లికేషన్ ఫీజు, 500 ప్రాసెసింగ్ ఫీజు, 1500 పడిద్దనమాట. ఇక్కడ ఓకే చేసేసి క్లిక్ టు ప్రొసీడ్ కొట్టడమన్నమాట. ఈ కండిషన్స్. పాస్‌వర్డ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేము, ఫాదర్ నేమ్, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఐడెంటిఫికేషను, పాన్ అయితే పాను, ఓటర్ అయితే ఓటర్. ఏదైతే అది ఐడెంటిఫికేషన్ నెంబరు. మీకు ఏదైతే ఇచ్చారో దాని నెంబర్ ఈడ ఇవ్వాలి. కన్ఫర్మ్ ద క్యాండిడేట్ నేము, కన్ఫర్మ్ ద ఫాదర్ నేము, కన్ఫర్మ్ ద మదర్ నేము, కన్ఫర్మ్ ద డేట్ ఆఫ్ బర్త్, జెండరు, హౌస్ నెంబరు ఇవి డీటెయిల్స్. ప్రెజెంట్ అడ్రస్ ఇవ్వండి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్. మెయిల్ అడ్రస్ అనమాట. 2 సార్లు ఇవ్వండి. ఏదైనా మెయిల్ కమ్యూనికేషన్ ద్వారా మాక్సిమం వచ్చిద్దనమాట. మెయిల్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. మొబైల్ నంబరు, కన్ఫర్మ్ మొబైల్ నంబరు. ఇక ఇది సేమ్ యాజ్ పర్మనెంట్ ఇస్తే అదే అడ్రస్ అయిద్దనమాట. సేమ్ యాజ్ పర్మనెంట్ 2 మెయిలింగ్ అండ్ పర్మనెంట్ 2 ఒకటే. ఇక్కడ మీరు పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. స్ట్రాంగ్ పాస్‌వర్డ్ అంటే ఇలాగా ఈ ప్రొసీజర్ ఫాలో అయితే మీకు పాస్‌వర్డ్ అనేది అయిద్దనమాట. లేదంటే అవ్వదనమాట. ఏదైనా సెక్యూరిటీ క్వెషన్ తర్వాత మీరు ఏదైనా మర్చిపోయినా పాస్‌వర్డ్ ఈ సెక్యూరిటీ క్వెషన్ గుర్తుంటే మీరు రిట్రైవ్ చేసుకోవచ్చనమాట పాస్‌వర్డ్ అదంతా. ఇక్కడ ఫైనల్‌గా క్యాప్చా కొట్టి సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిద్ది. తర్వాత మీరు యూజర్ ఐడీ లాగా పాస్‌వర్డ్ 2 క్రియేట్ చేసుకోవచ్చు. దాంతో లాగిన్ చేసుకున్న తర్వాత మీరైతే అప్లికేషన్ అనేది ఫర్దర్‌గా మూవ్ అయిద్దనమాట. అప్లై చేయడానికి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లస్ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్‌ను నొక్కాల్సిందిగా కోరుచున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.